హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఇందాకే ఒక సినిమా చూసాము. సినిమా పేరు వచ్చేసి మహావతార్ నరసింహ. సో ఈ మూవీ మనకి యానిమేటెడ్ మూవీ అన్నమాట. కంప్లీట్లీ యానిమేషన్ ఉంటుంది. విత్ 2D అండ్ 3D రిలీజ్ అయింది. అండ్ తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. నేను తెలుగు 2Dలో చూశాను, ఎందుకంటే మా దగ్గరలో థియేటర్స్ అంతగా లేవు. సో ఇప్పుడే మూవీ అయిపోయింది. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాస్టింగ్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్లీ మన ప్రహ్లాద, హిరణ్యకశిపుడు, మళ్ళా భగవంతుడు విష్ణు గారు ఉన్నారు కదా, వాళ్ళది ఆ టైం దేవుడి కంప్లీట్లీ మైథలాజికల్ ఫిల్మ్ అన్నమాట ఇది. సో ఈ మూవీ ప్లాట్ అనేది ఏముండదు. నరసింహ అవతారం అనేది ఎలా అవతరించారు అనేది ఈ మూవీలో మనం చూస్తాం. సో కంప్లీట్లీ మన భక్త ప్రహ్లాద కంప్లీట్లీ తన గురించే ఉంటుంది మూవీ. సర్ప్రైజింగ్గా నాకు అంతమందుకు అంత డీటెయిల్గా తెలియదు. నరసింహులు అవతారం ఎలా ఎత్తారు అండ్ ఎలా చంపేస్తారు, హిరణ్యకశిపుడు, ఇవన్నీ తెలుసు. సొంత కొడుకుని చంపేయాలి అనుకుంటాడు, ఎందుకంటే తన చావుకే తను రీజన్ అవుతాడు అని చెప్పేసి ఈ విన్నా నేను అంతమందుకు. కానీ సర్ప్రైజింగ్లీ మూవీ చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్ బాగుందా లేకపోతే కాస్టింగ్ ఎలా ఉంది, అవన్నీ ఉండవు అక్కడ. మన హిస్టరీ మనకు చాలా తెలియని, ఇప్పుడు ఒకప్పుడు బుక్స్లో చూసి చదువుకునే వాళ్ళం, ఇప్పుడు మూవీస్లో చూసి తెలుసుకుంటున్నాం. సో మనం ఎలాగో బుక్స్ చదవము. సో ఇలాంటి మూవీస్ రిలీజ్ అయినప్పుడైనా వెళ్ళి చూస్తే అసలు మన హిస్టరీ ఏంటి, అసలు ఎలా జరిగింది, ఎలా తీశారు అనేది కంప్లీట్లీ మనకి చాలా బాగా చూపించారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ చూస్తూ. అసలు ఎక్కడ కూడా హై మూమెంట్ లో మూమెంట్ అని మాటలు ఉండవు. ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు వాళ్ళ నాన్న చంపాలి అనుకున్నా కూడా భగవంతుడు ఎన్నిసార్లు కాపాడుతాడు అనేది కూడా చాలా బాగా చూపించారు. తన భక్తుడైతే ఎంత బాగా చూసుకుంటాడు, విష్ణునామస్మరణ చేస్తే ఎంత బాగా, అది నేను మాటల్లో కూడా చెప్పలేను. సో సర్ప్రైజింగ్లీ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, వెన్ ఐ వాస్ ఓవర్వెల్మ్డ్ ఆర్ ఎల్స్ వెన్ ఐ వాస్ ఓవర్ ఎక్సైటెడ్ ఐ కాంట్ సే ఎనీథింగ్. నేనేం చెప్పలేను, నవ్వుతా కొద్దిసేపు, లేదు అంటే అదంతే, నాకు మాటలు రావని చెప్తా. నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది. ఐ వాస్ స్పీచ్లెస్. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇదేదో 3Dలోనే చూడాలి 2Dలోనే చూడాలి అని కాదు, OTTలోనే చూడాలి థియేటర్లోనే చూడాలి అని కాదు. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ యానిమేషన్ చాలా బాగుంది. థియేటర్లో చూస్తే మన హిస్టరీని మీరు చాలా బాగా చూసిన వాళ్ళు, చాలా బాగా విట్నెస్ చేసిన పర్సన్స్ అవుతారు అంతే. అండ్ మీరు OTTలోనే చూడాలి అనుకుంటే మీరు OTTకి వచ్చిన తర్వాత కూడా చూడొచ్చు, నేను తప్పు అనట్లేను. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నా. ఈ మూవీ మీరు ఎక్కడైనా చూడండి, లైక్ థియేటర్లో చూడండి, OTTలో చూడండి, ఎక్కడైనా చూడండి, కానీ చూడండి, తెలుసుకోండి. ఇలాంటి విషయాలైనా సరే మన హిస్టరీ మనం తెలుసుకోవాలి. మన హిస్టరీ మనం తెలుసుకుంటేనే మనం రేపటికనే కాదు, మనకి తెలిసిన వాళ్ళకైనా ఎవరికైతే ఈ హిస్టరీ తెలీదో మనం చెప్పడానికి బాగుంటుంది. ఎందుకంటే ఏం నేర్చుకున్నారా నువ్వు, ఏం తెలుసుకున్నారా నువ్వు అని కాదు కదా. గుడ్లకు పోవడం, ప్రతి సోమవారం ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు, కానీ శివుడి గురించి ఎంతమందికి కంప్లీట్గా తెలుసు? గురువారం రోజు ప్రతి ఒక్కరు సాయిబాబా గుడికి వెళ్తారు, అలా అని చెప్పేసి సాయిబాబా గురించి కంప్లీట్గా తెలుసని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఇలాంటివి రిలీజ్ అయినప్పుడైనా ఒకసారి వెళ్తే ఎంతో కొంత తెలుసుకుంటారు. ఇప్పుడు నాకు అంతకుముందుకు విష్ణు అవతారం గురించి నాకు అంత తెలియదు, ఎందుకంటే మా దగ్గరలో అంత టెంపుల్స్ కూడా లేవు ఒప్పుకోవాలి అంటే. లైక్ ఎంత అన్నా కూడా శివుడి దగ్గరికి వెళ్తాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, లేకపోతే సాయిబాబా దగ్గరికి వెళ్తాం, లేకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్తాం, పెద్దమ్మ తల్లి అంటాం, ముత్యాలమ్మ తల్లి అంటాం, ఇవన్నీ అంటాం. కానీ చాలా తక్కువ, నేనుండే ఏరియాలో నేను టెంపుల్స్ చాలా తక్కువ విన్నా. తప్పకుండా పక్క తెలుసుకొని వెళ్తా. ఈ మూవీ చూసిన తర్వాత నేను తప్పకుండా వెళ్తా, ఎందుకంటే అది అంతే, అదొక అలవాటు. సో ఈ మూవీ తీసింది ఎవరు అని అంటే అశ్విన్ కుమార్ గారు చాలా బాగా తీశారు. లైక్ తన థాట్ ప్రాసెస్ ఎంత బాగా రాసుకున్నారో అంత బాగా చూపించారు. హీఈస్ ద రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్. తన కంప్లీట్ ఎఫర్ట్స్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ యానిమేషన్ ఫిల్మ్ కాబట్టి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఆ ఎఫర్ట్స్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఆ విజువల్స్ అయినా చాలా గ్రాండియర్గా చూపించారు. అవతారాలు వస్తున్నప్పుడైనా, మన దేవుళ్ళు కనిపిస్తున్నప్పుడైనా, మన భూమాత గురించి వస్తున్నప్పుడైనా, అండర్ వాటర్ సీక్వెన్సెస్ అయినా కూడా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. చాలా బాగా తీశారు. ఈ మూవీకి ఇంకొక పిల్లర్ ఎవరు అని నన్ను అడిగితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్, శామ్ సిఎస్ అనే పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది పాటికి, ఎందుకంటే ఖైదీ మూవీ, లోకేష్ కనగరాజ్ గారి ఖైదీ మూవీ అయినా కూడా, ఆ తర్వాత మన చాలా మూవీస్ ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో తీశారు, తమిళ్లో తీశారు. ఈజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ అయితే. మూవీ మీకు ఎక్కడ డౌన్ అవ్వదు. ఒకవేళ మీకు డౌన్ అవుతున్నట్టు అనిపించినా కూడా మ్యూజిక్ మిమ్మల్ని డౌన్ అవ్వనివ్వదు, అంత బాగా ఇచ్చారు మ్యూజిక్.
మీకు దగ్గరలో ఉంటే మీరు వెళ్ళండి, లేకపోతే తర్వాత అయినా చూడండి. ఈ మూవీ తప్పకుండా చూడాల్సిన మూవీ అంతే. ఇలాంటి మూవీస్ సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మావా. ఓకే బాయ్.